గత ఏడాది బేబీతో సంచలనం రేపింది మాస్ మూవీ మేకర్స్. ఇప్పుడీ సంస్థ తమిళం నుంచి ఓ ప్రేమ కథా చిత్రాన్ని తెలుగులోకి తీసుకొచ్చింది. అదే ట్రూ లవర్. జై భీమ్, గుడ్ నైట్ చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న తమిళ నటుడు మణికందన్, తెలుగమ్మాయి శ్రీ గౌరీప్రియ జంటగా నటించిన చిత్రమిది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం పదండి. కథ: అరుణ్, మణికందన్, దివ్య, శ్రీ గౌరీప్రియ కాలేజీ రోజుల నుంచి ప్రేమించుకుంటున్న జంట. చదువు పూర్తయ్యాక దివ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతుంది. ఉద్యోగంలో మంచి స్థాయికి వెళ్తుంది. అరుణ్ బిజినెస్ చేయాలని ప్రయత్నించి విఫలమై చిన్న ఉద్యోగంలో చేరతాడు. అక్కడ అతడికి టైం కలిసి రాదు. తన ప్రేయసి విషయంలో బాగా పొసెసివ్ అయిన అరుణ్ దివ్యను ప్రతిదానికీ అనుమానిస్తూ తనకు షరతులు పెడుతూ ఇద్దరి మధ్య అపార్థాలకు కారణమవుతుంటాడు. దివ్య అన్నింటినీ భరిస్తూనే అతడితోనే సాగుతుంటుంది. కాని ఒక దశ దాటాక అపార్థాలు శృతిమించి ఇద్దరూ విడిపోయే పరిస్థితి వస్తుంది. చివరికి ఈ జంట ప్రయాణం ఎక్కడిదాకా వెళ్ళిందన్నది మిగతా కథ. బేబీ లాంటి సినిమాలతో యూత్ బాగా రిలేట్ కావడానికి ఇప్పటి ప్రేమలు ఇలాగే కదా ఉన్నాయి అనే భావన కలగడమే కారణం. అయితే పాత్రలను, మిగతా విషయాలను రియలిస్టిక్గా చూపించాలని రొటీన్ అనిపించే సాధారణమైన విషయాలనే తెరపై చూపిస్తూ 2 గంటల పాటు ప్రేక్షకులను థియేటర్లను కూర్చోబెట్టడం అంటే చాలా కష్టమే. ఎంతో కొంత డ్రామా ఉండాలి. కథ ఊహించని మలుపులు తిరగాలి. షాకింగ్గా అనిపించే విషయాలేవైనా తెరపై కనిపించాలి. ఇవేమీ లేకుండా ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య 6 ఏళ్ల ప్రయాణాన్ని సాధారణమైన సన్నివేశాలతోనే లాగించేశాడు ట్రూ లవర్లో దర్శకుడు. ప్రధాన పాత్రలు, సన్నివేశాలు చాలా వరకు రిలేట్ చేసుకునేలానే ఉన్నప్పటికీ సినిమాకు అవసరమైన డ్రామా లేకపోవడంతో ట్రూ లవర్ ఒక మోస్తరుగా అనిపిస్తుందే తప్ప బలమైన ముద్ర వేయదు. ప్రేమలో బాధ తప్ప ఆనందం లేదనే సంకేతాన్ని ఈ సినిమా ఇస్తుంది. అది యువ ప్రేక్షకులకు ఏమేర రుచిస్తుందో చూడాలి. మొత్తంగా చూస్తే ట్రూ లవర్లో యూత్ రిలేట్ చేసుకునే కథ, పాత్రలు, సన్నివేశాలు ఉన్నాయి. అవి ఆ వర్గం ప్రేక్షకులకు టైంపాస్ అయితే చేయిస్తాయి కాని మొత్తంగా సినిమా ఒక ప్రత్యేక అనుభూతినైతే కలిగించదు. తెలుగులో కూడా అందుబాటులో ఉన్న జై భీమ్, గుడ్ నైట్ చిత్రాలు చూసిన వాళ్లకు మణికందన్ మంచి నటుడనే విషయం తెలిసే ఉంటుంది. ట్రూ లవర్లో అరుణ్ పాత్రలో అతను జీవించేశాడు. ఓ నటుడిని కాకుండా నిజంగా అలాంటి కుర్రాడిని తెరపై చూస్తున్న ఫీలింగ్ కలిగించాడు. చాలా సహజమైన నటనతో అతను ఆకట్టుకున్నాడు. శ్రీ గౌరీప్రియ కూడా బాగా చేసింది. తన లుక్స్ పాత్రకు సరిపోయాయి. హీరోయిన్ లాగా కాకుండా సగటు అమ్మాయిలా కనిపించింది. ఎమోషనల్ సీన్లలో ఆమె నటన ఆకట్టుకుంటుంది.